తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గంజల. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పాతపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు గారు. గోవిందరావు గారు నమస్కారం. నమస్కారం సార్. గోవిందరావు గారు జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి పదవి అడిగితే ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే టికెటే మీ చెంతకు వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ముందుగా మీ తెలుగువాణి ప్రేక్షకులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఒక్క విషయం సార్, తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం సార్. 2013 నుంచి ప్రజెంట్ 2024 వరకు ఎన్నో అవమానాలు, బాధలు పార్టీలో అనుభవించాను. మీకే తెలుసు, ప్రధాన కార్యదర్శి పదవి అన్నారు, ఏవేవో అన్నారు. అసలు నేను ఎక్కడికైనా వెళ్తే నన్ను కొన్ని విషయాల్లో అవమానం కూడా పరిచారు. కానీ పార్టీ కోసం నేను చేసిన సేవలు, ప్రజల కోసం చేసిన నేను సేవలు మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి నాకు ఈరోజు అవకాశం కల్పించారు సార్. మీ టీవీ ముఖంగా ముందుగా వాళ్ళ పాదపద్మంలో నమస్కారం తెలియజేసుకుంటాను సార్. ఒక సామాన్య పార్టీ కదా తెలుగుదేశం పార్టీ, ఎందుకు 10 ఏళ్ల పాటు అవమానాలు పడే పరిస్థితి వచ్చింది? ఏదైతే మీరు ఎలాగో కష్టపడుతున్నారు పార్టీ కోసం, జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి కూడా అప్పుడు అడ్డు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భం ఏమన్నా అర్థం చేసుకో. వాస్తవం సార్. ఇప్పుడు రాయిని శిలగా మార్చాలనుకుంటే ఎన్ని సుత్తి దెబ్బలు తగలాలో, ఈ తెలుగుదేశం పార్టీలో ఒక నిజమైన నాయకుడిగా ఎదగాలంటే ఈ బాధలు, అవమానాలు పడాలి. ఇదంతా పార్టీ ఒక పరీక్ష. ఒక పిల్లడు ఉద్యోగానికి ఎలిజిబుల్ అవ్వాలనుకుంటే ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఎలాగా డిగ్రీ చదివి ఉద్యోగానికి అప్లై చేస్తారు. ఇది అంతే సార్. మేము పడ్డాం బాధలు. దానివల్ల రాజకీయం అంటే ఎలా చేయాలి, ప్రజలకు సేవ ఎలా చేయాలని మాకు ఒక ఆలోచన వచ్చింది. మేము చేసిన సేవలకు అన్నిటికీ గుర్తించి ఈరోజు పార్టీ ఒక సామాన్యుడిని, ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన వ్యక్తిని అవకాశం కల్పించిందంటే ఈ సమన్వయం ఎంతవరకు ఉందో చూడండి సార్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల్లో తెలుగుదేశం పార్టీ నాకు ఈ అవకాశం కల్పించిందంటే నేను ఈరోజు చాలా అదృష్టవంతుడిగా భావిస్తూ పాతపట్నం నియోజకవర్గాన్ని, పాతపట్నాన్ని కొత్త పట్టణంగా మారుస్తానని మీ టీవీ ముఖంగా తెలియజేస్తున్నాను సార్. మీరు చెప్తున్నారు సామాన్యుడికి పార్టీ పట్టం కట్టిందని చెప్పి, కానీ పాతపట్నంలో నియోజకవర్గంలో వినిపిస్తున్న గుసగుసలు ఎమ్మెల్యే టికెట్ కోసం మామిడి గోవిందరావు 20 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఏది నమ్మాలి? సేవలకు ఖర్చు పెట్టాను సార్. నేను ఆల్రెడీ 2007లో ట్రస్ట్ పెట్టాను మా నాన్నగారి పేరు మీద. నేను ఒక సామాన్య కుటుంబం వచ్చాను, సేవా కార్యక్రమాలు చేసి వచ్చాను. సేవా కార్యక్రమాల కోసం మా నాన్న ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ పేరు మీద కొంత ఆస్తులు రాసి ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేస్తున్నాను. మీరే చూస్తున్నారు. బ్లడ్ సేవా కార్యక్రమాలు కాదు, ఆఫ్టర్ సేవా కార్యక్రమాలు ఈ టికెట్ లాభం కోసం 20 కోట్లు ఖర్చు పెట్టి అది అవస్థం సార్. నేను ఇప్పుడు చెప్తున్న సింగిల్ హ్యాండ్పై కూడా నేను ఖర్చు పెట్టలేదు. ఎదుటి వాళ్ళు అపోహ, తనకు రాలేదని అక్రూస్తో మాట్లాడవచ్చు ఎవరైనా సరే. తర్వాత లేదనుకుంటే మాతోటి ఎదుగుతున్నాడని ఇంకొక బాధపడేది చేయొచ్చు ఇంకో విధంగా. లేదంటే ఒక మధ్యతరగతి కుటుంబం ఈరోజు మమ్మల్ని డామినేట్ చేస్తాడనే పబ్లిసిటీ అయితే ఉండొచ్చేమో. కానీ పార్టీ మాత్రము నియమ నిబంధనలకి, అసలు తెలుగుదేశం పార్టీ అంతా క్రమశిక్షణానికి మారు పేరు సార్. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ప్రపంచాన్ని గర్వించదగ్గ నాయకుడిగా, విజన్ నాయకుడిగా గుర్తింపు పొందాడంటే అలాంటి వ్యక్తి ఆ మహానుభావుడిని 53 రోజులు జైలు పెట్టినప్పుడు కూడా మేము పడిన బాధ వర్ణత తీర్ణం సార్. కానీ పార్టీ నియమ నిబంధన నేను ఎక్కడా ఉల్లంఘించలేదు. పార్టీ ఏం చెప్తే అదే చేశాను. ఎగ్జాంపుల్కి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేటప్పుడు 2 శిబిరాలు వేసేటప్పుడు కూడా పార్టీ నన్ను ఫోన్ చేసి, గోవిందా నువ్వు శిబిరాలు వేయకు, నీకు పార్టీ గుర్తిస్తుందంటే నేను పార్టీ తాలుగా ఆదేశాలను శిరసా వహించినాను. అదే కాదు, కొత్తూరు సార్ వచ్చేటప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఇష్యూ అవుతుంది, మీరు జాగ్రత్తగా వెనుక తగ్గండి, ఎవరేమని అంటే అప్పుడు కూడా తగ్గాను. కారణం ఏంటి? పార్టీ బాగుండాలి. ఈసారి 24లో పార్టీ గెలవాలి. ఈ వైసీపీ అరాచక పాలనలో, పార్టీ 5 సంవత్సరాల పాలనలో, వైసీపీ అరాచక పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రము మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి రావాలి అనేది నేను తెలియజేస్తున్నాను సార్. ఒక్క విషయం సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆయనకు వచ్చిన పొత్తులో భాగంగా వచ్చిన సీట్లు కూడా త్యాగం చేసిన మహానుభావుడు సార్. నిజంగా ఆయన డైలాగ్ ఉంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అలాంటి మహానుభావుడు సార్. మోదీ గారు ఒక టీ అమ్ముకొని ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కుటుంబాన్ని అన్ని త్యాగం చేసి రూపాయి ఆశించకుండా దేశాన్ని పరిపాలించు భారతదేశం నెంబర్ 1 మన ప్రపంచ దేశాల్లో నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్న అలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి సార్. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ప్రపంచంలో ఆయనంత విజన్ ఉన్న నాయకుడు ఎవరూ లేరు సార్. అంటే ఈ ముగ్గురు కలయిక, త్రివేణి సంఘం కలయిక. ఈ ముగ్గురు కలయికలో ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పించారంటే
నేను చేసిన పూర్వజన్మ సుకృతమేమో కానీ ఈ రోజు మాత్రం పాతపట్నాన్ని కొత్తపట్నంగా మార్చడానికి ఇది ఒక సువర్ణ అవకాశము. ఇక్కడ నాదొక క్వశ్చన్, పాతపట్నాన్ని కొత్తపట్నంగా మారుస్తారు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీరే అన్నారు 3 పార్టీలు కలిసిన త్రివేణి సంఘం అని చెప్పి. అక్కడ అధిష్టానం అయితే కలిసింది కానీ క్షేత్రస్థాయిలో ఎన్నో కుమ్ములాట్లు, ఎన్నో రకాల క్షేత్రస్థాయి ఇబ్బందులు ఉంటాయి. గతంలో అయితే మీరు ఆయన 2 వర్గాలు ఉండేవి, ఆ తరహా టికెట్ సంపాదించుకోవడం కొద్ది గొప్ప ఈజీ. ఇప్పుడు భాజపాని మెప్పించాలి, జనసేనను మెప్పించాలి, ఎంతమంది ఇన్ఛార్జీలను మెప్పించి మామిడి గోవిందరావు టికెట్ ఎలా సంపాదించగలిగారంటే? లేదు సార్, మేము కమిటీ మేము మాట్లాడుకున్నాం అందరం. నేను చెప్పా పార్టీకి వెళ్ళి పొత్తులో భాగంగా పొత్తు ధర్మంగా మీరు జనసేనకి ఇచ్చినా బీజేపీకి ఇచ్చినా నేను మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఈవెన్ చైతన్య గారికి అదే చెప్పాను, బీజేపీ ఇన్ఛార్జి మన ఆయనకి కూడా అదే చెప్పాను, మన సలానా ఏం పేరు శరత్ కుమార్ గారికి అదే చెప్పాను. అంటే వీళ్ళిద్దరికీ నేను చెప్పడం జరిగింది, మీకు వస్తే నేను చేస్తాను, నాకు వస్తే మీరు కోఆపరేట్ చేయండి. మా మధ్యన అలాంటివి ఏమి లేవు సార్. ఇంకా ఎవరెవరు ఏదో టీవీ న్యూస్లో ఏదో చెప్పారు, అవన్నీ నాకు సంబంధం లేని విషయం. కానీ స్ట్రైట్ క్వశ్చన్, ఎంత క్లారిటీగా మీరు ఆన్సర్ ఇచ్చారు కదా, కలమాట వెంకటరమణ టికెట్ వచ్చింటే మీరు ఎలాగే చేసేవారా? చేస్తాను సార్, అది ఆయన అపోహ. 2019లో నేను టికెట్ ఆశించలేదా? 2019లో 24/24/7 గల టీవీలో ఫస్ట్ నా పేరు అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఆ రోజు నాకు రాలేదనుకో నేను బాధపడలేదు. నేను ఆయనతోటే తిరిగినా, ఆయనతోటే ఉన్నా. మీ టీవీ వాళ్ళందరికీ ఆయన నేను కలిసి ఇంటర్వ్యూ మేము వచ్చాం. నాకు ఏ రోజైనా సరే మామిడి గోవిందరావు ఇక్కడ లోకల్ అభ్యర్థి, నాకు ఏ రోజైనా యాస్పిరెంట్ కానీ ఇక్కడికి ఎవరైనా వస్తే కరెక్ట్ కాదు, మేము లోకల్లోనే పరిపాలిస్తామని చెప్పిన మహానుభావుడు సార్ ఆయన. మీరు ఆయన మహానుభావుడు అంటున్నారు, ఎంత గొప్పగా చెప్పారు. మీరు 2019లో ఆయనకి టికెట్ వస్తే ఆయన కోసం కొద్ది గొప్ప చేశానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మామిడి గోవిందరావుకి టికెట్ వస్తే కలమట వెంకటరమణ వీధుల్లోకి వచ్చి మామిడి గోవిందరావు 420 అని వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఒక విషయం సార్, ఆయన మా పార్టీకి ఇన్ఛార్జి మొన్నటి వరకు. ఇప్పుడు కూడా ఆయన కుటుంబాన్ని, కలమట మోహన్ రావు గారిని, వాళ్ళని గౌరవిస్తూనే ఉంటాం. పార్టీ సిద్ధాంతాల ప్రకారము ఆయనకి టికెట్ రాలేదని బాధలో ఆయన ఏదేదో అంటుంటారు. ఇప్పుడు ఆయనకి టికెట్ వచ్చుంటే మామిడి గోవిందరావు మంచోడు, మామిడి గోవిందరావు చెడ్డోడు కాడు, భుజమే చేసుకొని రా తమ్ముడు అచ్చేద్దాం ఇచ్చేద్దాం అని అంటారు. టికెట్ రాలేదు కాబట్టి ఆయన బాధల్లో ఆయన ఉన్నారు. ఆయన ప్లేస్లో నేనున్న అలానే అంటాను. ఆయనకైతే వ్యక్తిగతంగా విమర్శించేది నాకు లేదు. ఆయన ఏదైనా సరే, ఆయన ఏ మాట అయినా సరే నాకు మాత్రం ఆశీర్వచనాలు మాత్రమే. ఒక సామాన్యుడిగా ఉన్న మామిడి గోవిందరావు 2013లో ఉన్న మామిడి గోవిందరావుని ఈరోజు ఈ స్థాయికి తెచ్చింది మాత్రం ఆ మహానుభావుడే సార్. మీరు నమ్మండి నమ్మకపోండి, నన్ను యాక్చువల్గా పంచాయతీ స్థాయిలో సర్పంచ్గా ఉన్న వ్యక్తిని ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు సీట్ ఇవ్వడానికి కారణం కూడా ఆ మహానుభావుడే సార్. అది మీకు తెలుసు, చూస్తున్న ప్రజలందరికీ తెలుసు. నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు సార్. ఆయన అయితే ఎప్పుడూ నాకు ఆల్రెడీ ఆయన విషయంలో నేను ఎప్పుడు సదా ఆయన కృతజ్ఞతతో నేను ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆయన ఏదాన్ని నాకేం బాధ లేదు, నాకు ఏది అనుకున్నా లేదు. నాకు ఏమైనా వాస్తవాలు ఉంటే నేను పరిగణన తీసుకోవాలి, అవాస్తవాలను ఎందుకు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ ఇవ్వండి. టికెట్ రాగానే మామిడి గోవిందరావు ఆ వచ్చిన గంటలోనే మొదటగా మీరు వెళ్ళి కలమట వెంకటరమణ కలిసారు. ఆ సందర్భంలో ఎలాంటి సంఘటనలు చోటు చేశారు? నాకు వాళ్ళు ఏమనలేదు సార్, తప్పు సార్. నేను వెళ్ళాను, అందరు జనాలు నాతో 200 మంది వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ బయట ఉండిపోమన్నాను. వెళ్ళాను, నేను ఒక్కటి సింగిల్గా వెళ్ళాను. అలాగే సాగర్ వచ్చి తలుపులు తీసాడు, లోపల కూర్చోమన్నాడు. తర్వాత పోగొంతతో డాడీ దీనిలో ఉన్నారు, మీకు ఆల్రెడీ మళ్ళీ మాట్లాడుతాం అడిగి చెప్తామని. ఏ రోజు సాగర్ని కూడా నాకేమనలేదు. సాగర్ ఒకటే అన్నాడు, ప్లీజ్ సార్ మీరు ఏమనుకోవద్దు, నేను డాడీతో మాట్లాడి మీటింగ్ పెడతా చెప్తామని నన్ను మాట్లాడు. కానీ అక్కడ కూడా ఏమీ అనలేదు. అక్కడ వాస్తవంగా మా మధ్యన ఏ విధమైన చర్చ జరగలేదు. ఒక్క విషయం మీరు టీవీ ముఖం చెప్పలేదు, ఆయనకి నాకు రాజకీయ వైర్యం తప్ప ఇంకేం వైర్యాలు ఉన్నాయి సార్? ఆయన నా ఆస్తి కొట్టేశాడా, నేను ఆయన ఆస్తి కొట్టేశాను. ఇద్దరము యాస్పిరెంట్లుగా ఉన్నాము కాబట్టి, ఇద్దరము కాంపిటేటర్లం కాబట్టి ఆ డిస్కషన్స్ కొన్ని జరుగుతాయి. అవన్నీ సర్దుమర్చుకుంటాయి. అధిష్టానం కూర్చుని పెడుతుంది ఆయన్ని. ఆయన ఆశీస్సులు కూడా మాకు ఉంటాయని మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయి. ఆయన తాలూకు తమ్ముడు లాంటి వాడు నేను కదా, ఆయన ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి. ఆయన ఆశీస్సులతో ఎట్టి పరిస్థితుల్లో 24లో మేము విజయం సాధిస్తాము. విజయం సాధించి ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళి ఆశీర్వాదం కూడా తీసుకుంటాను. మామిడి గోవిందరావు చెప్తున్నారు ఆయన ఆశీస్సులు ఉంటాయని. ఆయన ఏకంగా పాతపట్నం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో తిరిగేస్తూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా ప్రకటిస్తున్న పరిస్థితి. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నియోజకవర్గంలో ఎన్నికలు ఎలా ఉంటాయి? అది పార్టీ అధిష్టానం చూసుకుంటారు సార్. నా నో మోర్ కామెంట్. నేను ఇండిపెండెంట్గా ఆయన చేసుకుంటారు చేస్తారని నేను అనుకోను సార్. ఆయన ఎందుకంటే 40 సంవత్సరాలు పార్టీ కోసం సేవ చేశారు. ఏదో మొన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే 2013లో ఆయన ఎందుకు అలాగ వైసీపీలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ ఎందుకు మా టీడీపీలోకి వచ్చారన్నది అది అందరికీ తెలిసిన విషయమే. కానీ యాక్చువల్గా పార్టీ చూసుకుంటుంది. నన్ను ఆయన విషయంలో ఏ విధమైన కామెంట్ చేయాలని ఆలోచన నాకు లేదు.
ఆయన ఏదన్నా సరే నేను శిరసా వహిస్తూ నేను ఆల్రెడీ ఆయన అన్ని మాటలు అన్నట్టు నేను స్వీకరిస్తాను. ఇక్కడ విమర్శలు కావాలి. మీరు స్వీకరిస్తారు, విమర్శ ఎప్పుడు హుందాగా ఉండాలి. కానీ మీరన్నట్టుగానే 40 ఏళ్ళు పార్టీకి సేవ చేసిన కుటుంబం 41వ ఏడు టికెట్ రాకపోతే అచ్చెన్నాయుడు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అయిపోయాడు. కోన రవికుమార్ డమాల్ బుష్ కోన రవికుమార్ అయిపోయారు. ఆ వ్యాఖ్యలతో ఏ విధంగా స్పందిస్తారు మీరు ఒక సగటు టీడీపీ కార్యకర్తగా? అది మాత్రం తప్పు సార్. అది ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు టికెట్ రాలేదు అనుకోండి, అంతా ఇరిటేట్. మేము 2019లో టికెట్ ఆశించాం, లాస్ట్ మినిట్ వరకు టికెట్ అనౌన్స్మెంట్ లేట్ అయ్యింది. ఆయనకి ఇచ్చారు టికెట్, కమ్మడి వెంకటరావుకి ఇచ్చారు. అప్పుడు ప్రజాసదన ఉంది, ప్రజావేదిక ఉంది, పోల్చలేదు కదా. అప్పుడు మా ప్రభుత్వం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళాం, ఉందాగా వెళ్ళాం. నేను, శ్యామ్ గారు, వీరభద్రరావు గారు ఉందాగా వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పాం. తర్వాత బయటకు వచ్చి మేము ఎవరు తిట్టాం బయట. తర్వాత అచ్చెన్నాయుడు గారు పిలిచి నీకు బాగా చూసుకుంటారు వెంకటరావు గారు, మీరు వెళ్ళారంటే సార్ నాకేమైనా అభ్యంతరం లేదు సార్, నాకు ఇప్పుడు కాకపోతే నాకు ఇంకా అవకాశం ఉంది సార్, నాకు ఏజ్ ఉంది కదా, మీరు ఇచ్చారు కదా అన్నాను. ఆ త్యాగమే ఈరోజు నన్ను ఇప్పుడు యాస్పిరెంట్గా నన్ను నిలబెట్టింది. ఈరోజు పార్టీ ఆ త్యాగమే ఈరోజు నన్ను గుర్తించింది. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నేను పార్టీ విడిచిపెట్ట వెళ్ళలేదు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే నేను ప్రజలకు దూరం అవ్వలేదు. మీరే చూస్తున్నారు, తుత్తులి టైం నుంచి కరోనా టైం నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజలతోటే నేను ఉన్నాను. కాబట్టి ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలతోటే ఉంటాను, ప్రజల సమస్యలను పంచుకుంటాను. ప్రజల తాలూకా ఏ సమస్య వచ్చినా ముందు మౌలిక వసతులు కల్పిస్తాను. నీరు, మీకు డ్రైనేజ్ వ్యవస్థ, మెడికల్, విద్యా వ్యవస్థ ఇవన్నీ మారుస్తాను. మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, నా నియోజక ప్రజలు వలసలు వెళ్ళకుండా ఇక్కడ పని చేసుకోవడానికి మాత్రం ఉపాధి అవకాశాలు కల్పించడానికి మార్గాలు అన్వేషిస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఈ నేపథ్యంలోనే అనేక మల్లగొల్లాలు 10 ఏళ్ళ అవమానాల తర్వాత మొత్తానికి టికెట్ సంపాదించారు. 2024 ఎన్నికల బరిలో ఎంజీఆర్ ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన 5 ఏళ్ళు రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా పాలించారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతిని కాదని మామిడి గోవిందరావుకి ఎందుకు ఓటేయాలంటే ఏమైనా సమాధానం ఇస్తారు? తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, మా బాస్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు, ఆయన ఈ 40 ఏళ్ళ జీవిత చరిత్రలో ప్రజలకి ఏ విధంగా ఎన్ని విధాలుగా డెవలప్ చేశారు, ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం, ఏ విధంగా డెవలప్ అభివృద్ధి చేశారు అన్నీ మీరు చూసుకుంటారు. ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనతో ఇసిగిపోయి ఏసారిపోయారు. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటారు విశాఖపట్నం డ్రగ్స్, అలాగే చాలా ఒకటి ఇప్పుడు ఉంది. కొన్ని భూముల పత్రాలు కూడా. విశాఖపట్నం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు పాతపట్నం గురించి మాట్లాడుకుందాం. పాతపట్నంలో రెడ్డి శాంతి ఏం చేసి? పాతపట్నం రెడ్డి శాంతి చేసింది జీరోగా. మరి మీకు తెలియదు ఏముంది, ఆమె వల్ల ఒకరికి ఉపయోగం లేదు, అలాగే హాని కూడా లేదు. అదే మరి మెయిన్ సీక్రెట్. అంతకని మరి ఇంకేం చెప్పడానికి ఏముంది. ఆమె వల్ల పాతపట్నం నియోజకవర్గానికి ఉపయోగం కూడా ప్రజెంట్ లేదు, అలాగే అపకారం కూడా లేదు. ఇదే అక్షర సత్యం. ఇది ఎవరికి అడిగినా, చిన్న పిల్లలకి అడిగినా ఎవరికైనా చెప్తారు. ఎందుకంటే ఆమె ఒక ఎమ్మెల్యే, వస్తారు వెళ్ళిపోతారు అంతే, ప్రజల సమస్యలను ఆమెను పట్టించుకోరు. ఇది వాస్తవం. అంతేగాని ఆమె ప్రజలకు దోషం చేసింది, అందరిలాగా అవినీతి పరురాలని అన్నట్టుగా నా నోటి అంటారు. ఎందుకంటే ఆమె చేసింది లేదు కాబట్టి. ఏదైనా డెవలప్మెంట్ చేసి ఉంటే దానిలో అవినీతి చేసేదారు అనుకో చెప్పొచ్చు. లేదా ఏదైనా ఇక్కడ ప్రాజెక్టులు అభివృద్ధి చేశారు, లేకపోతే 9 ప్రాజెక్టు మేము కట్టిన తర్వాత వదిలేసిన తర్వాత ఆమె ఏమో డెవలప్ చేశారు, ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు అని అంటే అప్పుడే దానిలో అవినీతి చేసిందని చెప్పొచ్చు. ఏమీ జరగలేదు కదా. పోనీ ఏ విధమైన అభివృద్ధి పనులు జరిగినా, లేకపోతే ఏ విధమైన కొత్త ప్రాజెక్టులు వచ్చినా, తను ఏ విధమైన వ్యవస్థని డెవలప్ చేసినా సరే ఆమె అవినీతి చేసిందని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఆమెకు అది లేదు కదా చెప్పడానికి. అయితే ఈ నేపథ్యంలోనే టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. గడిచిన 10 ఏళ్ళుగా ప్రజల్లో ఉన్నారు, కానీ మరొక 5 ఏళ్ళలో ప్రజల దగ్గరకు చేరబోతున్నారు. ఓటు వేయండి అని చెప్పి మామిడి గోవిందరావు ప్రజల్లోకి చేరబోతున్నారు. ఎలాంటి లోకల్ మేనిఫెస్టోతో పాతపట్నం ప్రజల వద్దకు వెళ్ళబోతున్నారు? పర్టికులర్ ప్రాజెక్టులు మీరు ఎమ్మెల్యే అయితే పూర్తి చేస్తామని ఎలాంటి లోకల్ మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి వెళ్తారు? తప్పనిసరి సార్. ఇందాక మీకు చెప్పాను, ఫస్ట్ ప్రజలకు కావాల్సింది కూడు, గుడ్డ, నీరు, రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ, ఇవి కావాలి. మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పేదవాడికి కూడు, గుడ్డ, వైద్యం ఈ 3 కావాలని ఆయన పార్టీ పెట్టింది సార్. ఆయన పార్టీ పెట్టి అంత బలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఆల్రెడీ భారతదేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, ఆ ప్రభుత్వం మీద పోరాడి గెలిచిన మహానుభావుడు సార్ ఆయన. మా నినాదం కూడా అదే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఇప్పుడు నేను కూడా అంటే ఆయనంత గొప్పలం మేము కాము, కానీ సముద్రంలో నీటి పుట్టంత. కానీ ఆయన సిద్ధాంతాలతో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని, ఇప్పుడు నేను ఆల్రెడీ క్యాన్వేజ్లో ఇప్పుడు ఇంటింటికి గడపకి వెళ్ళే రోజే నేను అక్కడ నాకన్నా ముందు నా టీంని పంపించి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఉన్నాయని తెలియజేసుకొని అవన్నీ రికార్డ్ చేసుకొని ఆఫ్టర్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ విత్ ఇన్ 100 డేస్లో కొన్నైనా ఇంప్లిమెంట్ చేయాలని నా తపన సార్.
మీరు అన్నారు ఇందాక పాతపట్నంలో అభివృద్ధి లేదు అని చెప్పి. మన అభివృద్ధి విషయం తర్వాత మాట్లాడదాం. రాష్ట్రం మొత్తం ఎన్నో లక్షల కోట్ల సంక్షేమాన్ని అభివృద్ధి అమలు చేశామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మిగిలిన నాయకులు, వైసీపీ నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఆ సంక్షేమం ఓటు రూపంలో టర్న్ అయిందా? అది మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందా? సంక్షేమ పథకం పేరు మీద పేద ప్రజలకు దగ్గరగా వెళ్ళి ఏం చేయాలనుకున్న పేరు మీద వెళ్ళి వాళ్ళకు రూపాయి ఇచ్చి తిరగా 100 రూపాయలు తీసుకున్న మార్గాన్ని ఆయన అన్వేషించాడు. ప్రజలకు ఎలాగుంటుంది, చిన్నపిల్లలకి ఏడిస్తే మూతికి బెల్లం రాసినట్టు, సీమలకి బెల్లం వేసినట్టు పరిస్థితులు అయిపోయింది యాక్చువల్గా. ఎందుకంటే రూపాయి ఇచ్చి అంటే ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకున్న సందం పెట్టి పన్నుల రూపాన్ని కానీ కరెంటు బిల్లు రూపాన్ని కానీ ఏ రూపాన్ని చూసుకున్నా సరే పూర్తిగా మెయింటెనెన్స్ అనేది పెరిగిపోయింది. ఒక సామాన్యుడి జీతం 10,000 ఉంటే ఆయన కుటుంబ మెయింటెనెన్స్ 25,000 రూపాయలు తీసుకెళ్లిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు ఎలా సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఉపయోగపడతాయి, ఎలా పడతాయని చెప్పండి సార్. ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా బతకాలి, ఒక వ్యవసాయ కూలి ఎలా బతకాలి సార్? మీరు ఎంత దీని మీద చెప్తున్నారు, సంక్షేమం ఏది అందలేదని చెప్పి వాళ్ళేదో సంక్షేమ అభివృద్ధి అందించాం గెలుస్తామని చెప్తున్నారు. దానికి తోడు శ్రీకాకుళం జిల్లాలో ఒక సీనియర్ వైసీపీ నేత ఏదైతే ఈ టీడీపీ 2వ విడత 3వ విడత అభ్యర్థుల ఎంపిక మా విజయాన్ని మరింత సులువు చేసింది, వైనాట్ 175 మరింత ఈజీగా రీచ్ అయిపోతాం ఇలాంటి అభ్యర్థులే అయితే అని చెప్పి వ్యాఖ్యానించిన పరిస్థితి. ఆ సీనియర్ నేతకి, ఆయన మంచి సీనియర్ నేత, ఆయన విషయంలో నేను ఏమైనా నో కామెంట్. కానీ కేఏ పాల్ గారు కూడా వైనాట్ 175 నేను సీఎం అవుతాను, భారత ప్రధాని అవుతాను అంటారు. ఎలా సార్? మనమే చూస్తున్నాం కదా ఎంతమంది సార్. ఇప్పుడున్న పొజిషన్లో ప్రజలు కూడా మార్పు వచ్చింది, ప్రజల ఆలోచన శక్తి పెరిగింది. ఎలా అంటే ఈయనిచ్చిందంతా మనం ఖర్చు పెట్టిందంతా, ఏ విధంగా మనం సమస్యల్లో ఇరుక్కున్నాము, ఏ విధంగా అప్పులు పాలవుతున్నాము, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ అధోగతిలో ఉందన్న కారణం తెలుసుకోవడానికి ప్రజలకు చాలా తక్కువ. ఈ సోషల్ మీడియా, మీలాంటి మీడియా మిత్రులు మీరంతా అందరూ కలిసి ఇలా జరగడం వల్ల ప్రజలు ఎడ్యుకేటెడ్ అయ్యారు సార్. వాస్తవాలు పరిగణన తీసుకుంటారు. ప్రజలు ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. తప్పనిసరిగా మీరు వైనాట్ 175 అన్నారు కదా సార్, ఇది రివర్స్ అవుతుంది. వైనాట్ 160 మాది. మేము అలాగా అత్యాసిపోము. తప్పనిసరిగా 160 సీట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచి తప్పనిసరిగా వస్తారు. మీరు చూడండి సార్. మామిడి గోవిందరావు గారిని గడిచిన 10 ఏళ్ళుగా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. గతంలో ఒకానొక సందర్భంలో పాతపట్నం అభివృద్ధికి ఒక పర్టికులర్ ఇంత అమౌంట్తో ఒక రకమైన ప్రాజెక్ట్ని డిజైన్ చేశానని గతంలో ప్రకటించారు. దానికి ఇప్పుడు స్టికాన్ అయ్యున్నారా మీరు? తప్పనిసరిగా దానికి కట్టుబడే ఉన్నాను కదా. ఇప్పుడు నాకు ఆల్రెడీ ప్రజలు నాకు అవకాశం కల్పిస్తే నాకు వచ్చిన జీతభత్యాలు ఎలవెన్సులతో సహా పేద ప్రజలకు ట్రస్ట్కే నేను డొనేట్ చేస్తాను. ఇది ప్రమాణ స్వీకారం చేసిన రోజే నేను చంద్రబాబు నాయుడు గారు సీఎం నిధి పథకంకే నా శాలరీ కూడా డొనేట్ చేస్తాను. మీరు చూస్తారు కదా ఈ రోజు రికార్డెడ్. నేను తప్పనిసరిగా నాకు వచ్చిన ఏ ఎలవెన్స్ కూడా పేద ప్రజలకి సీఎం నిధి ద్వారా ఇవ్వడానికి నేను రెడీ చేస్తాను. నేను 80% రూపాయి కూడా శాలరీ తీసుకోను. అదే కాకుండా నా వ్యాపారంలో నాకు కలిగినంత నేను ఆల్రెడీ పేద ప్రజలకు ఇస్తూ వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకోవడానికి వచ్చాను. అసలు నేను వచ్చింది పాలిటిక్స్కి డైరెక్ట్గా సేవ చేయడానికి వచ్చాను, కానీ పాలిటిక్స్లోకి రాలేదు కదా సార్. ముందు 2007 నుంచి సేవకుడుగా వచ్చాను. ఆ తర్వాత ఊరు ప్రజలు నన్ను గౌరవించి సర్పంచ్గా యునామినేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఎంపీటీసీ అయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం నన్ను గౌరవించి మా అమ్మగారికి ఎంపీపీ ఇచ్చారు, అంటే వైస్ ఎంపీపీ ఇచ్చారు, ఎస్టీ రిజర్వేషన్ కాబట్టి ఆ వైస్ ఎంపీ మా అమ్మగారు చేశారు. ఆ తర్వాత 2019లో మేము ఓటం పాలయ్యాం, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నా పార్టీ గెలవాలని ఒక తపంతో, పార్టీని ఏ రోజు కూడా మేము కించపరచలేదు. పార్టీ మీద నమ్మకంతో, పార్టీ ఏ రోజైనా నాకు లైఫ్ ఇస్తుందనే నమ్మకంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ పార్టీ కోసం ఇప్పుడు యాక్చువల్గా నేను చేసే సేవ, కానీ పార్టీ ఎంత మంచి దృఢనిశ్చయంతో ఆలోచన చూడండి సార్. మీరు ఇందాక అన్నారు 40 సంవత్సరాల చరిత్రను పక్కన పెట్టి నాలాంటి వాళ్ళకి ఇచ్చారంటే దానికి కారణం క్రెడిబిలిటీ నాది కాదు, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిది, ఇక్కడ పాతపట్నం నియోజకవర్గ ప్రజలది. ఇన్ని సర్వేల్లో కూడా ప్రజలందరూ మామిడి గోవిందరావు కావాలని, విద్యావంతులు ఏమైతే కానీ, కార్మికులైతే ఏమి, కర్షకులైతేనేమి, ఒక వ్యవసాయం చేసే వాళ్ళు అయితే ఏమి, ఎవరిని తీసుకున్నా, ఒక మీలాగా రిపోర్ట్స్ అయితేనేమి, ఎవరిని తీసుకున్నా సరే ఐవీరస్లో కానీ సర్వేలో కానీ ఒక సామాన్య వ్యక్తి ఇలాంటి వ్యక్తికి ఇస్తే ఈ పాతపట్నం నియోజకవర్గం డెవలప్ అవుతుంది. సామాన్యంగా ఉన్నప్పుడే ఇంత ఖర్చు పెట్టి ప్రజలకు ఇన్ని సేవలు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు పాతపట్నానికి ఆయన ఎమ్మెల్యే అయితే ఎలా చేస్తాడో ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి, ఐవీరస్ రిపోర్ట్లకి, ఇక్కడ ఉన్న అన్ని రిపోర్ట్లకి వాళ్ళు ఇచ్చిన గుడ్ సర్వేల వల్ల ఈరోజు నాకు ఈ గుర్తింపు వచ్చింది సార్. ఇదేదో నా దీనివల్ల వచ్చిందని నేను చెప్పడం లేదు. అంటే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముసేయండి, మీ పాతపట్నం నమ్మకాల మీద ప్రమాణం చేసి మరీ మీ ఎదురు చెప్తున్నాను సార్.
పాతపట్నం నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయరు. మొత్తానికి 2024 ఎన్నికల్లో ఇదే తరహా ఎజెండాతో ముందుకెళ్తున్నారు. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీకి ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి, మీ పార్టీకి కూడా అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాతపట్నంలో ఎంజీఆర్కి అన్ని మండలాల్లో సరైన క్యాడర్ ఉందా? 10 ఏళ్ళుగా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఎంత ఓటు బ్యాంకుని మీ వ్యక్తిగతంగా ఎంజీఆర్కి ఎంత ఓటు బ్యాంకుని సంపాదించుకున్నారు? ఎంత ఓటు నుంచి మీ కౌంట్ స్టార్ట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముందుగా మీకు చెప్పవలసింది ఏంటంటే, పాతపట్నం నియోజకవర్గం విషయానికి వస్తానికి నేను ఇండివిజువల్గా ఉన్నాను. కల్మట వెంకటరమణ అనే వ్యక్తి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు సార్. ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు టీడీపీ అభిమానులందరూ నా మీద అభిమానం ఉంది, ఆయన మీద అభిమానం ఉంది. అయితే ఆయన పార్టీ తాలూకా నియమ నిబంధనల ప్రకారము పార్టీ ఆదేశానుసారం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారని కొంతమంది ఆయనతో ఉన్నారు సార్. 5 మండల అధ్యక్షుల్లో 4 మండల అధ్యక్షులు నాతోటే ఉన్నారు సార్. ఇప్పుడు కొత్తూరు ఎద్దు దోసనాయుడు గారు కానీ, ఇప్పుడు ఎల్లంపేట యలమల గోవింద్ గారు కానీ, ఇక్కడ ఇరమండలం యాల నాగేశ్వరరావు గారు కానీ, ఇక్కడ పాతపట్నం హెడ్ క్వార్టర్లో పైలి బాబ్జీ గారు కానీ, వీళ్ళందరూ నాతోటే ఉన్నారు. పార్టీ క్యాడర్ నాతోటే ఉంది. కాకపోతే పార్టీ ఆదేశాన్ని ప్రకారం కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. మేము పార్టీ వ్యతిరేకంగా మేము చేయలేదు ఏ రోజు కూడా. ఆయన సూపర్ 6 కానీ లేకపోతే సాధికారిక సర్వే ఆయన ఏం చేసి ఉన్నా సరే మేమేం చేసామంటే ఇంటింటికి ఎంజీఆర్, ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంతో వెళ్ళాం. ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు మేము వెళ్ళాం. అంటే ఇరు వర్గాలు ప్యారలల్గా, అంటే అలాగనే ఆయన ఇన్ఛార్జ్కి ఇచ్చిన కార్యక్రమాలు మేము ఆయనకి ఇచ్చేయకుండా మేము ఇండివిజువల్గా ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీని తీసుకొని వెళ్ళాం. అంతేగాని అందుకోసం ప్రజలు నా సేవలను గుర్తించి ఈరోజు నాకు అవకాశం కల్పించారు. అంతేగాని నాకు ఎంత క్యాడర్ ఉంది, ఇన్ని ఓట్ బ్యాంక్ ఉందని నేను చెప్పడం కాదు. ఎవరికైనా చుట్టూ మొదలే స్ట్రాంగ్ సార్. చుట్టూ మొదలుపోయింది అనుకోండి, పైన కొమ్మలు ఎండిపోతాయి, ఆకులు ఎండిపోతాయి, అన్నీ ఎదిలిపోతాయి. ఈరోజు పార్టీ అనే పదం లేకపోతే ఎవరూ అతిథులు కారు సార్. పార్టీ అనేది ఒక వటవృక్షం సార్. దాన్ని ఎవరు మార్చడానికి ఎవరేం చేయలేదు. ఫైనల్గా ఎంజీఆర్ గారిని గడిచిన 10 ఏళ్ళుగా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎంజీఆర్ ఇంటర్వ్యూలో దూకుడుతనం ఉంటుంది, కౌంటర్కి రీకౌంటర్ కూడా గట్టిగా తగులుతుంది. ఈరోజు ఇంటర్వ్యూలో ప్రతి కౌంటర్కి మెచ్యూర్డ్గా ఆన్సర్ ఇచ్చారు. టికెట్తో పాటు ఏమైనా టానిక్ లాంటిది ఏమైనా ఇచ్చారు? ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ గేట్ కారణం? నేను కిందాక చెప్పాను సార్, రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉంటారు, శాశ్వత శత్రువులు ఉంటారని. ఆయనకి నాకు కానీ లేకపోతే ఇప్పుడు మా రెడ్డిశాంతి గారికి కానీ ఎవరు అందరూ రాజకీయ శత్రువులే తప్ప కానీ వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు కాదు కదా. రాజకీయంలో ఆమెకు సిటీలు వచ్చినంత వరకు ఆమె ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఆమె వైసీపీ క్యాడర్ తరఫున ఆమె ఎమ్మెల్యే, ఇప్పుడు నాకు టీడీపీ తరఫున నాకు ఇచ్చారు. ఇద్దరము ప్యారలల్గా వెళ్తున్నాం. ప్రజల నిర్ణయం మీద ఆధారపడాలి. ఇక్కడ ఒకరినొకరు దూషించుకుంటే ఇక్కడ ఏమో రాదు. ప్రజల నిర్ణయం మీద ఆధారపడాలి. ఎవరిని దూషించాలి? ఇక్కడ రాక్షస పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని దూషించాలి. ఆయన వల్ల అన్యాయం అయిపోయిన పేద బతుకులు ఎన్ని పోయామన్న దూషించాలి. ఆయన వల్ల ఇక్కడ రాష్ట్రం ఎందుకు ఇంత అధోగతి పాలైందని ఆలోచించాలి. ఎందుకు 20 సంవత్సరాలు వెనక్కి ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది అనేది మనం ప్రజలందరూ ఆలోచించాలి. అంతేగాని ఎవరి మీద దూషించడం వల్ల వచ్చిన ఉపయోగం లేదు. కానీ ఆయన పరిపాలన మాత్రం మళ్ళీ ఈసారి కానీ ఎట్టి పరిస్థితుల్లోనే 24లో ఆయన ఇంటికి పంపించే రోజు వచ్చింది. ఆయన ఎప్పుడో సిద్ధంగా ఉన్నారు, మేము సంసిద్ధంగా ఉన్నాం పంపించడానికి. అది ఎట్టి పరిస్థితుల్లో మా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మొత్తం అందరూ కలిపి ఈ కూటమి అభ్యర్థులందరూ కలిపి ఆయన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇది పాతపట్నం నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు గారు చెప్తున్నమాట. పాతపట్నాన్ని కొత్త పట్టణం మార్చే దిశగా తన ప్రణాళికను వచ్చే ఎన్నికల్లో అమలు చేస్తామని స్పష్టమైన మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళ్తున్నామని, ప్రజలు కూడా అపూర్వ బ్రహ్మరథాన్ని పడుతున్నారని మామిడి గోవిందరావు చెప్తున్నారు. ఇంకోవైపు ఇటీవల కాలంలో పాతపట్నంలో రేగిన అలజడి మరికొద్ది కాలంలోనే పూర్తిగా స్తంభించిపోనుందని, స్పష్టమైన మెజార్టీతో పాతపట్నాన్ని చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇస్తామని మామిడి గోవిందరావు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ప్రశాంత్ తెలుగు న్యూస్.